పవన్ కళ్యాణ్ ఒకవైపున బాబు గారిని పూర్తిగా సంపూర్ణంగా సమర్థిస్తూనే అసలైన అంశాల్లో మొహమాట పడకుండా అధికారులకు చెప్తున్నారు. అది బాబు గారికి చెప్తే బెటర్ ఏమో. ఎందుకంటే ఆ మధ్యన ఏదైతే బెల్ట్ షాపుల మీద తన వైఖరి చెప్పేశారు, బెల్ట్ షాపులకి తను వ్యతిరేకమని. కానీ గ్రౌండ్ లెవెల్లో బెల్ట్ షాపులు యథేచ్ఛగా సాగుతూనే ఉన్నాయి. అదే సందర్భంలో అక్రమ మద్యం అన్నటువంటిది యథేచ్ఛగా సాగుతుంది. దాని కారణంగానే మద్యం ఆదాయంలో పతనమైంది. అంతకుముందు పెరిగినటువంటి ఆదాయం కూడా పడిపోయి, అది కారణం ఏంటంటే కల్తీ లెక్క. దాన్ని ఏదో వైసీపీ మీదకి తోసేసి కాసేపు కాలక్షేపం చేస్తున్నారు. కానీ స్టిల్ నౌ అది సాగుతూ ఉండబట్టింది. ఎందుకంటే వ్యాపారస్తుడికి ఇస్తానన్నటువంటి మార్జిన్ ఇవ్వకుండా వాళ్ళని 20% ఇస్తామని 9% చేసి ఆ పైన ఏదో 13% చేశారు. కానీ అది రూపాయి మిగలట్లేదు. రాజకీయ నాయకులకి ప్రతి చోట వాటాలు అన్నటువంటి ఓపెన్గానే చెప్తున్నటువంటి పరిస్థితి. అది ఒక ఎత్తు అయితే, భూ వివాదాలకు సంబంధించి నిన్న చాలా కీలకమైన వ్యాఖ్యలే చేశారు పవన్ కళ్యాణ్. చంద్రబాబు పక్కనే కూర్చుని విశాఖపట్నంలోని కొన్ని భూ వివాదాలు కొందరు రాజకీయ నాయకుల ప్రమేయం ఉందని మా దృష్టికి వచ్చింది అంటూ ఆ ఫిర్యాదుల గురించి ప్రత్యేకించి ప్రస్తావించారు. దీని మీద తక్షణమే చంద్రబాబు స్పందించడం, భూ వివాదాల్లో రాజకీయ నాయకులు జోక్యం ఎట్టి పరిస్థితుల్లో సహించొద్దంటూ కలెక్టర్లు, ఎస్పీలని ఆదేశాలు జారీ చేశారు. కానీ ఎవరు చేసేది భూ వివాదాలు? ఇప్పుడు వైసీపీ వాడు ఎవరికి దమ్ముండదు కదా. చేసేదంతా తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన బీజేపీ వాళ్ళు అవుతారు. కాబట్టి జనసేన బీజేపీ వాళ్ళకు కూడా అంతంత ధైర్యం చాలట్లేదు. పార్టీల నుంచి, అధిష్టానాల నుంచి అలాకుంది. తెలుగుదేశం వాళ్ళే చేస్తున్నటువంటి. కాబట్టి అదొకటి. అట్లాగే అలాంటి పునరావృతం కాకూడదు. భూ కబ్జాలకు పాల్పడే వాళ్ళు ఎంతటి వాళ్ళైనా ఉపేక్షించదు, అవసరమైతే పీడీ యాక్ట్ పెట్టేయండి అంటూ ఘాటైన వార్నింగ్లు ఇచ్చారు. కానీ కింద ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని, ఆయా ఎమ్మెల్యేలు, ఎంపీలకి లేదా అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు ఎవరైతే ఓడిపోయిన చోట ఇన్ఛార్జీలకి దాసోహం చేపిస్తే ఇక వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు చెప్పిన వాళ్ళనే పోస్టింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా అక్కడ ఎందుకు వీళ్ళకి అనుకూలంగా చేస్తారు? ప్రభుత్వం బదులుగా అక్కడ మరో షాడో ప్రభుత్వాలు నడుస్తున్నాయి ఎక్కడికక్కడ. ఏ ఊరికి ఆ ఊరే సపరేట్ ప్రభుత్వం నడుస్తున్నటువంటి సిచ్యుయేషన్. అది మరి ఆయనకి అర్థమవుతుందా లేదా అన్నది మనకి తెలియదు. గత 5 ఏళ్ల పాలనలో భూ రికార్డుల వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తం చేశారు లాంటి ఉపన్యాసాలతో దాన్ని జాగ్రత్తగా డైవర్ట్ చేసుకురాగలిగారు ఆయన.